కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. లింగంపేట మండలం బుడిగిద్ద వద్ద పంట పొలాలను పరిశీలించనున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయపాల్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. లింగంపేట మండలంలోని కుర్దు గ్రామం వద్ద ఉన్నటువంటి వంతెనను పరిశీలిస్తారు. అనంతరం వరద దాటికి కొట్టుకుపోయినటువంటి బురిగిద్ద గ్రామంలోని పంట పొలాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో సీఎం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ పంట పొలాలకు సంబంధించిన రైతులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీ పంట పొలాలను పరిశీలించడానికి వస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకుంటారు? సార్, మేము సీఎం రేవంత్ రెడ్డి గారు మా బురిగిద్ద రావడం చాలా సంతోషంగా ఉంది. మేము చాలా నష్టపోయాం సార్. మాకు ఈ వరద సడన్గా రావడం, అకాల వర్షాలు రావడం వల్ల ఉన్న చెరువులు దిగిపోయి పంట పొలాలను ముంచెత్తి ఇసుక మేటలు వేసినాయి సార్. ఇసుక మేటలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పంట వచ్చే పరిస్థితి లేదు. ఇది కాదు, నెక్స్ట్ యాసం కూడా చేసుకోలేని పరిస్థితి మాకు. దీన్ని తీయాలన్నా 30-40 వేలు ఖర్చు అవుతుంది. మళ్ళీ మట్టి పోసుకోవాలా, నల్ల మట్టి పోసుకోవాలా. ఇది అపారమైన నష్టం సార్ మాకు. దీన్ని మాటల్లో చెప్పలేము. ఇక మేము ఇప్పుడు దాకా 1 ఎకరానికి 20 వేలు ఖర్చు పెట్టాం ప్రజెంట్ ఇప్పటిదాకా. దీన్ని మళ్ళీ మేము పంట పొలాలుగా మారవాలంటే కూడా మాకు 80 వేలు ఖర్చు వస్తుంది సార్. ఇది తీయాలా, మళ్ళీ నల్ల మట్టి వేసుకోవాలా, ఒక పంట నష్టపోతాం. మళ్ళీ వర్షాకాలంలోనే దీన్ని సాగుబడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది మాకు. ఇంకా అంత తీవ్రంగా మాకు 1 ఎకరానికి 80 వేలు సార్ మాకు సాయం చేస్తే మళ్ళీ మేము నార్మల్ పొజిషన్కి వస్తాం సార్. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితులు. గత 3 ఏళ్ల కిందట కూడా అకాల వర్షాలు వచ్చి వడ్లు రాలిపోయి అప్పుడు నష్టపోయాం. అప్పుడు మా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు సార్. దీంతో పాటు మాకు ఒక మిల్క్ సొసైటీ, మా ఎల్లమ్మ తాండకు మిల్క్ సొసైటీ ఇస్తే ఇట్లా ఏదైనా పోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇంకో ఇన్కమ్ లాగా చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం సార్. అంటే ఇంత వరద మీ పంట పొలాలకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సార్, ఇంత వరద నేను పుట్టిన కానీ చూడలేదు సార్. ఆ గుట్టల నుంచి అయితే ఎప్పుడు వచ్చి మామూలుగా అలుగులు కొద్దిగా అటు నుంచి పోయేటి, కానీ ఈసారి భయంకరమైన వాన ఎప్పుడు చూడలే నేను. అంత వాన వచ్చి సడన్గా పొలాలు కట్టలు దిగిపోవడం జరిగింది. ఉన్న ఊర కుంటలు దిగిపోయినాయి. ఇక్కడ ఒక 3 కుంటలు దిగిపోయినాయి సార్. ఎగ్జాక్ట్లీ 3 కుంటలు దిగిపోయి అపార నష్టం వచ్చేసింది. మొత్తం ఇసుకనే, పొలాలు లేవు ఇంకా మాకు, మొత్తం ఇసుకనే. ఇంకోటి ఏంటంటే మా ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసినాయి. ఈ మరమ్మతులు ఏదైతే చెరువులు పోయినాయో ఇప్పుడు చెరువులు అయిపోతే ఈ నీళ్ళు ఆగవు సార్. ఇది మరమ్మతులు చేయకపోతే ఆ చెరువు మరమ్మతులు చేయాలా, చేసి అలుగులు వెడల్పు చేయాలా. చేసిన తర్వాత మాకు ఈ పంటకి ఏదైనా నష్టం ఇస్తే మళ్ళీ మేము కోలుకొని మళ్ళీ పంట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మా యొక్క రిక్వెస్ట్ సీఎం గారికి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీతో మాట్లాడుతున్నారు. అయితే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి అంటే మీరు 80 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతారా? ఇలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మాకు ఇట్లయితే సార్ మేము మా బాధని చెప్పుకుంటాం. ఇక సారు దయ కలిసి మాకేమన్నా ఇస్తే మాకు సంతోషం సార్. అదంతా. ఇంతవరకు ఏమైనా అధికారులు వచ్చి ఇక్కడ ఆ పంట పొలాల వల్ల పరిశీలించారా? ఎంత నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు? ఇక్కడ వచ్చేసి 40 ఎకర్స్ దాకా మొత్తం పోయింది సార్. ఈయన అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు, ఎస్టిమేషన్ వేశారు, ఇంత పంట నష్టం జరిగింది అని చూశారు. తెల్లారే వచ్చారు వాళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ, ప్రతి ఒక్క రెవెన్యూ వాళ్ళు కానీ, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి మా దగ్గరికి. ఏమేమి పోయినాయి, మమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు, వాటర్ ఫెసిలిటీ కల్పించారు, మాకు అన్ని విధాల సాయం చేసారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదున్నా ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి మేము సార్ని కోరుతున్నాం సార్. మాకు 1 ఎకరానికి ఇట్లా నష్టపోయిన వాళ్ళకి 80 వేలు ఇచ్చి దాంతోపాటు చెరువులు ఏవైతే పోయినాయో అవి మరమ్మతులు చేస్తే మళ్ళీ యాస్టీస్గా ఎట్లా ఉన్నాయి అట్లా మళ్ళీ పంటలు చేసుకోగలుగుతాం సార్ మేము. ఇంకా మరికొందరు రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా మీ పంట పొలం సంబంధించిన పరిస్థితి ఎట్లుంది అసలు? సార్, మా పంట పొలము మాకు 1 ఎకరం 2 గుంటల ల్యాండ్ సార్. ఇది నేను పొలం వేసాము. మేము ఎకరాన ఒక 15 నుండి 20 వేలు అప్పుడే నాటేసేసరికి అంత ఖర్చు వచ్చింది సార్. అక్కడ పైన ఊరకుంట అని ఒక చెరువు ఉంటుంది, అది మొత్తం గండిబడి అసలు 25 సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్. మేము మా పొలం అది అసలు ఎప్పుడు ఊహించలేము సార్. ఒక్క పొలం అంటే ఒక్క పొలం పోస కూడా లేదు సార్. మొత్తం రాళ్ళు, మొత్తం ఇసుక మొత్తం నింపిపోయింది. ఒక 4-5 గజాల లోతుకి వెళ్ళిపోయింది సార్ పొలం మొత్తం. ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఇంకా సారు గారు వస్తున్నారు కాబట్టి దయతలిచి 1,00,000 వరకు ఇస్తే ఈ ఇసుక తీసేసి మేము నెక్స్ట్ మట్టి వేసుకొని మళ్ళీ బంధాలు కట్టుకొని గెట్లు వేసుకొని నెక్స్ట్ ఈ వర్షాకాలం పంటది 20 వేలు ఇన్వెస్ట్మెంట్ అది పోయింది మన ఖర్చు. మళ్ళీ ఇప్పుడు యాసకి వేస్తుంటుంది, యాసకి పంట వేసేది అది లాసే. అంటే ఇయర్ పంట మొత్తం పోయినంటే నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం వరకు మేము చేసుకోవాలంటే మాకు 1,00,000 పైన సార్ దయగలిగి ఏమన్నా ఇస్తే మేము ఏమన్నా కోలుకుంటాం సార్. లేకపోతే చాలా కష్టం సార్. ఉన్నది కూడా పోయినాక ఇంకా ఏం చేస్తాం సార్ మేము. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు వరదల దాటికి ఎంత నష్టపోయారు? అంటే 3 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ అమ్మ పేరు పంట ఉంది. 3 ఎకరాల 2 ఎకరాలు పోయినాయి.
2 ఎకరాలు పోయినాయి. మొత్తం ఉసుక కుంట విరిగిపోయి మొత్తం ఉసుక ఇదంతా అయింది. ఏటి ఆలోచిస్తే ఆగమాగం అనిపిస్తుంది. ఇక సార్ మాకు ఆదుకుంటే ఏదన్నా హెల్ప్ చేయాలి. మాకు మొత్తం ఉసుక తీసేసి మళ్ళీ మట్టి కొత్తగా మడికట్లు కొత్తగా కట్టియాలి. మేము ఇక కొత్తగా భూమి కొత్తగా కొన్నట్టు ఇక మేము ఈ పాత చేను అన్నట్టు కాదు. ఇక మాకు సాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా ఈ బుడుదు గ్రామంలో పైనుంచి వచ్చినటువంటి వరద దాటికి పొలాలంతా కూడా ఇసుక మేటలు వేసి సర్వం కోల్పోయాయని చెప్పేసి బాధిత రైతులు వాపోతున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ పంట పొలాలు పరిశీలించిన నేపథ్యంలో దాదాపు ఎకరాకు 80 నుంచి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎకరాకు ₹1,00,000 నష్టపరిహారం చెల్లిస్తేనే మళ్ళీ మేము వ్యవసాయం చేయగలుగుతామనే ఆవేదన రైతుల నుంచి అయితే వ్యక్తం అవుతుంది. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, బురిగిద్ద నుంచి.